హలో అండి. ఈరోజు ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? అచ్చం మీకు స్ట్రీట్ సైడ్ లాగా కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాస్మతి రైస్ని ఇలా ఉడికించేసుకొని స్టవ్ మీదకి ఎక్కించేసుకోవాలండి. బాస్మతి రైసే తీసుకోండి, కొంచెం బాగుంటుంది. బాస్మతి రైస్ని ఇలా కడుక్కొని స్టవ్ మీదకి ఎక్కించుకున్న తర్వాత అది అన్నం ఉడికిన తర్వాత మీరు కంపల్సరీ దాన్ని చల్లారబెట్టుకోవాలండి. మీకు స్ట్రీట్ సైడ్ ఫుడ్ లాగా రావాలంటే మాత్రం కంపల్సరీ చల్లారబెట్టుకోవాల్సింది రైస్ని. తర్వాతే రైస్ని మిక్స్ చేసుకోవాలి. వేడివేడిగా తింటాం కదా అని నార్మల్గా ఉడికినట్టు ఇలా కలిపేసుకోకూడదండి, రైస్ విరిగిపోతుంది. ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి చాప్ చేసి పెట్టుకోవాలండి. 2 పచ్చిమిర్చి సరిపోతుంది, పెద్దదైతే ఒక ఉల్లిపాయ సరిపోతుందండి 4 మెంబర్స్కి. అంటే నేను రైస్ వచ్చేసి 1.5 గ్లాస్ వేసాను అనమాట బాస్మతి రైస్. దానికి వచ్చేసి వాటర్ కొలత చెప్పలేదు కదా. వాటర్ కొలత ఏంటంటే నార్మల్గా తెలుస్తుంది కాబట్టి గంజైనా వార్చుకోవచ్చు, ఫ్రైడ్ రైస్కి ప్రాబ్లం ఏం లేదు, ఎక్కువ పెట్టుకున్నా సరే. తర్వాత కరివేపాకు, కొత్తిమీర తురిమి పెట్టుకోవాలండి. ఇలాగా కొంచెం మీకు తగినంత, మీ టేస్ట్కి తగినంత తురిమి పెట్టుకోండి. నాకు కొత్తిమీర అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి కొత్తిమీర కొంచెం ఎక్కువే తురుముకొని పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మిక్చర్ అండి. ఇది ఏంటంటే మసాలా మిక్చరు. ఇది ఒకసారి అన్నీ ఇలా కలుపుకొని వేసుకుంటే అన్నీ ఈవెన్గా కుక్ అయ్యి పచ్చి స్మెల్ రాకుండా ఉంటుందండి. దీంట్లో ఏమేమి వేసానంటే గరం మసాలా, 1 టీ స్పూన్ క్యూమిన్ పౌడర్, 1 టీ స్పూన్ కారం, ఉప్పేమో తగినంత, టేస్టింగ్ సాల్ట్. అది వచ్చేసి ఇది మిక్చర్ అండి. ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఇలా మిక్చర్ చేసి పెట్టుకున్నాను, అంటే అన్నీ ఒక దాంట్లోనే వేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి సోయా సాస్ అండి, ఇది వెనిగర్, ఇది వచ్చేసి గ్రీన్ చిల్లీ సాస్ అండి. ఇదంతా ఒకసారి మనకి ఇంట్లో ఏవేవైతే అవైలబుల్గా ఉన్నాయో వాటితో చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వాళ్ళు ఏవేవి వేసారో అవన్నీ వేసి ఎక్సలెంట్గా చేయాల్సిన పని లేదు. అచ్చం స్ట్రీట్ ఫుడ్ లాగానే వస్తుంది, మనం హడావిడి పడాల్సిన అవసరం లేదు. సోయా సాస్, వెనిగర్, గ్రీన్ చిల్లీ ఆల్వేస్ ఇంట్లో అవైలబుల్గా నవ్వే డేస్ అయితే మ్యాక్సిమం అందరి దగ్గర ఉంటున్నాయి. ఈ తర్వాత ప్రాసెస్ వచ్చేసి బాండీలో ఇలా ఆయిల్ వేసుకొని, మనకు తగినంత ఆయిల్ వేసుకోండి. నాకేంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే ఇష్టము, అంటే ఫ్రైడ్ రైస్కి మెయిన్గా ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఆయిల్ వేసుకొని ఒక 3 స్పూన్స్ కాదు 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 5 ఎగ్స్ని బీట్ చేసుకున్నానండి. ఎందుకంటే మా పిల్లలకి ఎగ్ ఎక్కువగా తగిలితే చాలా ఇష్టము. ఇలా ఏం వేసుకోకుండా ఓన్లీ ఎగ్గును మాత్రమే ఆయిల్లో డీప్గా ఫ్రై చేయాలండి. ఓన్లీ ఏమీ కలపకుండా ఫస్ట్ ఓన్లీ ఆయిల్లో ఎగ్స్ మాత్రమే డీప్గా ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఇందాక డీప్గా ఫ్రై చేసుకున్న ఎగ్స్లో మిక్చర్ చూపించాను కదండి ఇందాక, గరం మసాలా మిక్చర్, అది కలిపేసుకున్నాను. అది షూట్ చేయడం మర్చిపోయాను. ఆ తర్వాత సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగరు ఒక్కొక్క స్పూన్ వేసానండి. తర్వాత మనం ఆరబెట్టుకున్న అన్నం ఉంది కదండి, ఆ అన్నంని దీంట్లో కలిపేసుకుందాము. కలుపుకున్నాం కదండి, ఇప్పుడు రైస్ కలిపేసాము. దాని మీద ఇదిగోండి ఇలాగ కొత్తిమీర, కరివేపాకు, చాప్డ్ వెజిటేబుల్స్ అన్నీ, అంటే మీకు క్యాప్సికమ్ అవన్నీ కావాలంటే క్యారెట్ వేసుకోవచ్చు. నేను ఓన్లీ ఆనియన్స్, చిల్లీ ఇందాక మీకు చూపించాను కదా, అవి 2 వేసాను, సింపుల్గా అయిపోతుందండి. అవన్నీ రైస్తో పాటే బాగా కలిపేసుకోవాలండి. ఇలా అనుకుంటే రైస్ అనేది ఇరగకుండా ఉంటుంది. కింద ఉన్న మసాలా, పైన ఉన్న రైస్, ఇది అంతా మిక్స్ అయిపోతుందండి. బాగా ఈవెన్గా కలుపుకోవాలండి. మొత్తం ఈవెన్గా కలిపేసుకుంటే ఇదిగోండి ఇలా కలిపేసుకున్న తర్వాత యమ్మీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చూసారా, టెక్స్చర్ కూడా అచ్చం స్ట్రీట్ ఫుడ్ లాగే వస్తుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇలా నేను చెప్పినట్టు చేసుకోండి. ఆ తర్వాత మీరే అంటారు చూడండి, సింపుల్గా కూడా సేమ్ స్ట్రీట్ ఫుడ్ లాగా ఎంత బాగా కుదిరిందో అని ఎంజాయ్ చేస్తారు. బాయ్ అండి.